786 News Channel Media. Your voice, our report. రెడ్ క్రాస్ నుంచి బిఎంజీ ఫౌండేషన్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు. ఆల్రెడీ నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఉదయగిరి అంతా సైకిల్ యాత్ర చేశారు. ఇప్పుడు బైక్ యాత్ర. ఈ బిఎంజీ ఫౌండేషన్ అన్నమాట. డొనేట్ బ్లడ్ సేవ్ ఏ లైఫ్. మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోటో ఉంది. సార్, ముఖ్యంగా ప్రధానంగా ఏంది ఇది కార్యక్రమం? నా పేరు అరిగిల సాయిరామ్ అండి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్లో మోటివేట్గా సేవలు చేస్తున్నాను. ఈరోజు అంటే మే 8 రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ డే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సైకిల్ మీద 16 కిలోమీటర్లు తిరిగాను. నెల్లూరు టౌను, రూరల్ మరియు ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, ఇంజిమూరు, కలిగిరి, సంగం, బుచ్చి, ఏఎస్పేట ఇవన్నీ దగ్గరగా 16 కిలోమీటర్లు. ఇటు వచ్చి వెంకటాచలం, ఇటు వచ్చి సర్వేపల్లి, అదేవిధంగా నెల్లూరు టౌన్, రూరల్ ప్రాంతాలు ప్రతి ప్రాంతంలో నేను సైకిల్ యాత్ర 16 కిలోమీటర్లు కంప్లీట్ చేశాను. ఈ రోజు నుంచి బైక్ మీద జిల్లా పర్యటన, మారుమూల ప్రాంతాలు కూడా తిరగాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మా రెడ్ క్రాస్ చైర్మన్ గారు, అదేవిధంగా అడ్వైజ్ కమిటీ చైర్మన్ మల్లిరెడ్డి కోటారెడ్డి గారు, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ గౌరవనీయులైన పక్కటి విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయిన మన జిల్లా అధికారి పాలనాధికారి కలెక్టర్ గారు, వీళ్ళ సూచనలతో అంటే ఎందుకంటే రక్తం ఏ విధంగా అవసరం, రక్తం ఇవ్వటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, 3 ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమం నేను చేస్తున్నాను. ఎందుకంటే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు స్వచ్ఛందంగా రక్తదానం చేయమని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భారతదేశంలో మన నెల్లూరు జిల్లా 2వ ప్లేస్లో ఉంది భారతదేశంలో. ఎందుకంటే గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, రెడ్ క్రాస్ ఎందరో ప్రాణదాత రక్తదాతలు ఇవ్వటం వల్ల ఈరోజు ఈ స్థానంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. ఇది ఈ స్థాపించిన కాడి నుంచి స్థలదాతలైనా కానీ, ఫౌండర్స్ అయినా కానీ, అదే స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతల వల్లేనే ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛందంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నడిపించే క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో ప్రాణాలని కాపాడుతున్నాం. ఏ విధంగా కాపాడుతున్నాం? స్వచ్ఛంగా రక్తాన్ని వచ్చి ఇవ్వబట్టే కదా ఈరోజు మా క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లకి మేము రక్తం. మీరు సైకిల్ యాత్ర చేశారు కదా, అది మొత్తం ఎప్పుడు చేశారు? కంప్లీట్ అయిపోయిందా? అది మే 8 నుంచి నిన్నటితో కంప్లీట్ అయింది సార్. కొంతవరకే కొన్ని ఏరియా వరకు సైకిల్ యాత్ర అంటే 16 కిలోమీటర్ వరకు తిరిగాను సార్. ఇప్పుడు ఈ బైక్ యాత్ర మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాకు అనుకోలేదు సార్. ఇంతవరకు నాలో శక్తినంత వరకు నేను ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి, రక్తం ఇచ్చేదానికి ముందుకు రావాలని చెప్పి, ప్రజల్లో చైతన్యం రావాలా, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి ఈ యాత్ర మొదలుపెట్టాను. దీనికి ప్రతి ఒక్కరికి, జిల్లా అధికారులకు కానీ, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉండే రక్తదాతలకి స్వచ్ఛందంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రెడ్ క్రాస్కి ఈరోజు ఇచ్చిన ఎందరో మహాదాతలు, అదేవిధంగా ఫౌండర్స్ నిలబెట్టిన స్థానాలు నిలబెట్టిన వాళ్ళందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు దగ్గరగా నెలకి 250 యూనిట్ల వరకు మేము ఫ్రీగా ఇస్తున్నాం. అది ఆ కలిసివాగి బోన్ మేరో, అది వాళ్ళకి ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకోవాల్సిందే. అది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 200 మందిని నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి దగ్గరగా 180 మంది పేషెంట్లు ఉన్నారు. ఆ పిల్లలకి అంటే 2 సంవత్సరాల బిడ్డగా నుంచి 20 సంవత్సరాల వరకు బోన్ మ్యారో అదే కల్సియా పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకందరికీ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫ్రీగా వాళ్ళకి బ్లడ్ ఇస్తుంది. ఇది డోనర్స్ ఇవ్వడం వల్లే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అదేవిధంగా ఈ 786 న్యూస్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చైతన్యం, ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పి, రక్తదానం చేసి స్వచ్ఛంగా రక్తదానం చేసి చైతన్యం రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రక్తదాతలకి హృదయపూర్వక నమస్కారాలు. స్పాన్సర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యాత్ర జయప్రదం కావాలని చెప్పి, నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.